నమస్తే, నేను ప్రశాంత్. అమరావతి రాజధాని నిర్మాణాలు ఎలా జరగబోతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఈ అమరావతి రాజధాని నిర్మాణాలు ఎలా జరగబోతున్నాయి అంటే ఏదైనా మంచి జరిగే ముందు ఎన్నో అడ్డంకులు ఉంటాయి కాబట్టి ఆయన ఇతర పార్టీ వాళ్ళు కూడా అడ్డుపడుతూ ఉంటారు కాబట్టి మరి ఇది ఎలా జరగబోతుంది? అంటే సహజంగా నాకు తెలిసినంత వరకు రాజకీయ పార్టీలు అనేవి అధికార పార్టీ చేసే తప్పులను ఎదుగుతాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతే ప్రజల తరపున పోరాటానికి ముందుకు వచ్చేసి పోరాడి వాళ్ళు అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలని కనుక ఒకసారి గమనిస్తూ ఉంటే అధికారమే పరమావధి తప్ప అధికారంలో ఎందుకు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారంటే అధికారంకి వస్తే ఏ విధంగా వాళ్ళు దోచుకోవచ్చు, గతంలో వాళ్ళు చేసి చూపించారు కాబట్టి మళ్ళీ తిరిగి అధికారంలో రావాలి అనే అభిప్రాయం ఒక్కడ తప్ప ప్రజల అవసరాలు ఏంటి, రాజధాని అవసరం ఏంటి, రాజధాని రాష్ట్రానికి ఏ విధంగా ఉండాలి, తనమాలికంగా ఉండాల్సినటువంటి రాజధానిని ఏ విధంగా తీర్చిదిద్దాలి, చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ప్రారంభించారు, దాన్ని ఎందుకు వాళ్ళు కొనసాగించకుండా ఆటంకాలు ఏర్పాటు చేశారు, అది లేకుండా చేయాలని ప్రయత్నం చేశారో మనందరికీ క్షుణ్ణంగా తెలుసు. ఈరోజు రాజధానికి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి ప్రణాళికని అంటే దాని రూపాంతరాన్ని ఒకసారి చూసినటువంటి వ్యక్తులు దాన్ని ప్రపంచంలో ఒక హెరిటేజ్ నగరంగా కూడా గుర్తించడం కూడా జరిగింది. అంటే అది రూపాలు రాకతలికే ఆ నమూనాను చూసే గుర్తించడం కూడా జరిగింది. కాలుష్యరహిత రాజధానిగా దాన్ని చిత్రీకరించాలని చెప్పని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరితపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఢిల్లీ చూసుకున్నా, ముంబై చూసుకున్నా, కలకత్తా చూసుకున్నా, లేకపోతే హైదరాబాద్ చూసుకున్నా, చెన్నై చూసుకున్నా కూడా ఈ కాలుష్యం ఏ విధంగా పెనుముప్పుగా పరిగణిస్తుందో కళ్ళ ముందు కనపడతానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన భూగర్భంలోని మురుగునీరు పోవటానికి కావచ్చు, మంచినీరు రావడానికి కావచ్చు, అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి తీగలు ఏర్పాటు చేయటం వరకు కావచ్చు, అలాగే ఈ వివిధ ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి కేబుల్కు సంబంధించింది వీటన్నిటికి కూడా భూమిలోనే దాన్ని ఏర్పాటు చేసుకొని చుట్టూ పచ్చని వాతావరణంలో ఈ నిర్మాణాలు జరగాలని చెప్పని నిర్మాణాలతో పాటు పచ్చదనం పెంపొందించడం కోసం ఆయన ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ నగరం ఉండాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు సేకరించినటువంటి భూమి 34,523 ఎకరాలు రైతుల నుంచి సేకరించడం కూడా జరిగింది. 29 గ్రామాల రైతులకు సంబంధించి. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా అవసరాల దృష్ట్యా ఎలా వెళ్ళాలనే దాని మీద ప్రణాళికతో వాళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు. దీన్ని అడ్డుకట్ట వేయాలని ఈ నగర నిర్మాణం కనుక పూర్తయితే శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని. ఎందుకంటే వీళ్ళు ప్రారంభించింది కాదు కదా, ఆయన ప్రారంభించింది కాబట్టి ఆయనకు పేరు రాకుండా ఉండటం కోసం. రెండోది, ప్రజలు రేపొద్దున అక్కడ నగరం నిర్మాణం ఏర్పడి ఆయన అనుకున్నట్టుగా నవనగరాల నిర్మాణాలు పూర్తయిపోతే అక్కడ కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటే తద్వారా రాష్ట్రానికి ఆదాయం చేకూరితే దానికి ప్రజలకు అందజేస్తే ప్రజలు సుసంపన్నంగా ఉంటారు, వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటారు. అలా చేసుకుంటే ఈయనకు ఉపయోగం ఏంటి? వాళ్ళు ఈయనిచ్చే పథకాల మీద, ఈయనిచ్చే పథకాలకి వచ్చే డబ్బుల మీద ఆధారపడి జీవించాలి తప్ప స్వయం సమృద్ధి సాధించడం ఈయనకి ఇష్టం లేదు. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా ఆయురారోగ్యాల్లో ఉంటే ఈయన మాట వినరనే ఉద్దేశంతో కల్తీ మద్యాన్ని తీసుకొచ్చారు, అలాగే మారక ద్రవ్యాలను తీసుకొచ్చారు, గాంజాయిని తీసుకొచ్చారు. అవును, ఎంతమంది దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయారో గణాంకాలు మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అటు నుంచి అటు వాళ్ళని అదుపులో చేసుకుంటూ ఈ నగరాన్ని అమరావతి అనేది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తానే ఉన్నాడు. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడున్నటువంటి సచివాలయం కావచ్చు, లేకపోతే పాలనాపరమైనటువంటి
న్యాయపాలనకు సంబంధించినటువంటిది, న్యాయస్థానాలకు సంబంధించిన భవనాలు కావచ్చు, లేదంటే శాసనసభ భవనం కావచ్చు, ఇవన్నీ గతంలో నిర్మించారు. కానీ వీటికంటే అప్పుడు అవసరాల కొద్దీ దాన్ని నిర్మించడం కూడా జరిగింది. రేపొద్దున వేరే భవనాలు నిర్మించేసి దాంట్లో తరలించిన తర్వాత వీటిని వేరే కార్యక్రమాలు ఉపయోగించుకోవడం కోసం భవిష్యత్తులో మామూలుగా అన్ని చోట్ల ఉండకుండా ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో దాని రూపాలని ప్రత్యేకంగా తయారు చేయడం కూడా జరిగింది. బాబు గారు ముందే చెప్పారు, అంటే ప్రభుత్వం రాజకీయాలు ఇక్కడికి సీఎం కాకముందే చెప్పడం అయితే జరిగింది, నేను అమరావతిని డెవలప్ చేస్తాను, వచ్చిన తర్వాత వెంటనే అమరావతిని మాత్రం చాలా డెవలప్ చేస్తాను అన్నట్లే ఇప్పుడు అతని మాటని నిలబెట్టుకున్నట్టు చేస్తున్నారు. అండ్ బాబు గారు అంటేనే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఐటీ. సో మనకి హైదరాబాద్లో కూడా ఏ విధంగా చేశారనేది అయితే చూస్తున్నాము. అండ్ అమరావతిలో కూడా ఐటీ పరంగా మొన్న డావోస్ వెళ్ళినప్పుడు కూడా ఏఐ గురించి మాట్లాడడం కూడా జరిగింది. సో దీన్ని ఎలా చేయబోతున్నారు మరి ఫ్యూచర్లో? అంటే నేను ఇందాక చెప్పినట్లు అక్కడ కాలుష్య రహిత రంగంగా తీర్చిదిద్దాలి అంటే పరిశ్రమలు విస్తారంగా రాకూడదు, అక్కడికి గమనించుకోవాలి. కార్యాలయాలు మాత్రమే ఉండాలి. పరిశ్రమలు అనేవి అక్కడికి వచ్చిందనుకోండి, మనం చూస్తూనే ఉన్నాం. నేను చెప్పిన నగరాలు ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే ఏ విధంగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారో, దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారో మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. దాన్ని రూపుమాపాలంటే ముందుకు ఇట్లాంటి ఏర్పాటు చేసుకొని తర్వాత మిగిలిన నగరాల కాటికి విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఎలా వెళ్ళాలని చెప్పి ఆయన ప్రణాళిక, ఆయన మానసిక పుత్రిక, ఆయన కోరిక ప్రపంచంలో అమరావతి అనేది శాశ్వతంగా ఉత్తమ నగరాల్లో ఒకటిగా ఉండాలనేది ఆయన కోరిక. కాబట్టి ఆయన ముందుకెళ్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు 90%, 70%, 80% పూర్తి అయినటువంటి కట్టడాలని పూర్తి చేస్తారు. అలాగే సీడీ యాక్సెస్ రోడ్డుకి అడ్డుపడిన గ్రామాల వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఇప్పుడు చూస్తూ ఉంటే 2019 వరకు కలకళ్ళని 2019 నుంచి వెలవెలబోయినాయి. ఒక అడవిని తలపించే విధంగా అక్కడ అడవినే వాళ్ళు తయారు చేశారు. ఈరోజు వచ్చింది చెప్పి అడవిని కొట్టేయడానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చూస్తూ ఉంటే యంత్రాలు విపరీతంగా వచ్చి ఉన్నాయి, అక్కడికి పనులు మొదలు పెడతా ఉన్నారు. రేపు పొద్దున ప్రధానమంత్రి గారి చేత మళ్ళీ దానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఆయన కూడా పిలిపించడం కూడా జరుగుతూ ఉంది, రెండో పర్యాయం. అంటే ఆయన చేతుల మీద ప్రారంభమైంది, విధ్వంసం జరిగింది కాబట్టి తిరిగి ఆయన చేతులతోటే మళ్ళీ పనులు మొదలు పెట్టడానికి చేయించాలనే ఉద్దేశంతో ఆయన తీసుకురావాలనే కార్యక్రమంలో కూడా ముందు ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలన్నీ జరిగి ఈ 5 సంవత్సరాల్లోని ఇవన్నీ పూర్తయిపోతే ఆదాయ మార్గాలు ఏ విధంగా వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అక్కడ విశిష్టమైనటువంటి విశ్వవిద్యాలయాలని తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక 5 వచ్చినాయి, మిగిలినన్నీ అక్కడ కనుక వస్తే మన పిల్లలు దేశ విదేశాల కోసం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునే విధంగా లేకుండా ఇక్కడే విద్యను అనుభవించేసి మన రాష్ట్రంలోనే వాళ్ళు ఉండి, కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చాలామంది వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండటానికి, వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో లేవో అని కూడా ఆలోచించుకోవాలి. దీనితో పాటు ఆ సౌకర్యాలుగా ఏర్పరుస్తూ మన పిల్లలు మన దగ్గరే ఉండే విధంగా ఆయన ఆలోచిస్తున్నారు. ఈరోజు చాలామందికి కూడా ఇంట్లో ఉండే పని చేసుకునే అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మన పిల్లలకి 20 లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు ఏర్పాటు చేయాలనే తలంపుతోటి వాళ్ళు ప్రజలకు మాట ఇచ్చున్నారు. కాబట్టి అట్లానే తీసుకొస్తే పరిశ్రమలు తీసుకొని వచ్చి కార్యాలయాలు తీసుకొని వస్తే నిస్సందేహంగా ఆ కార్యక్రమం అంటూ జరిగితే అది 5 సంవత్సరాలు కనుక పూర్తయితే ఆంధ్ర రాష్ట్రం ఆయన అనుకున్నట్టుగా 2047 కంటే ముందే భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా ఏర్పడుతుందని అయితే నేను భావిస్తున్నాను. ప్రథమ స్థానంలో ఉంటుందని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.